దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము. ఈ అధ్యాయములో 22 వచనాలున్నాయి. మొదటి వచనం, నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నీలకాంతమయమైన సింహాసనము వంటిదొకటి అగుపడెను. రెండవ వచనం, అప్పుడు అవిసెనార బట్ట ధరించుకొనిన వానితో యెహోవా కెరూబు క్రిందనున్న చక్రముల మధ్యకు పోయి కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతుల నిండా తీసుకొని పట్టణము మీద చల్లుమని సెలవీయగా నేను చూచుచుండునంతలో అతడు లోపలికి పోయెను. మూడవ వచనం, అతడు లోపలికి పోగా కెరూబులు మందిరపు కుడి ప్రక్కను నిలిచియుండెను, మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మియుండెను. నాలుగవ వచనం, యెహోవా మహిమ కెరూబుల పైనుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను, మరియు మందిరము మేఘముతో నిండెను, ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండినదాయెను. ఐదవ వచనం, దేవుడైన సర్వశక్తుడు పలుకునట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణము వరకు వినబడెను. ఆరవ వచనం, కెరూబుల మధ్య నుండి చక్రముల దగ్గర నుండి అగ్ని తీసుకొనుమని ఆయన అవిసెనార బట్ట ధరించుకొనిన వానికి ఆజ్ఞ ఇయ్యగా అతడు లోపలికి పోయి చక్రము దగ్గర నిలిచెను. ఏడవ వచనం, కెరూబులలో ఒకడు కెరూబుల మధ్యనున్న అగ్నివైపు చెయ్యి చాపి నిప్పులు తీసి అవిసెనార బట్ట ధరించుకొనిన వాని చేతిలో నుంచగా అతడు అవి పట్టుకొని బయలుదేరెను. ఎనిమిదవ వచనం, అంతలో కెరూబుల రెక్కల క్రింద మానవ హస్త రూపమొకటి కనబడెను. తొమ్మిదవ వచనం, నేను చూచుచుండగా ఒక్కొక్క కెరూబు దగ్గర ఒక చక్రము చొప్పున 4 చక్రములు కనబడెను. ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లుండెను. 10వ వచనం, ఆ 4 చక్రములు ఏకరీతిగా నుండి ఒక్కొక్క చక్రమునకు లోగా మరి ఒక చక్రమున్నట్టు కనబడెను. 11వ వచనం, అవి జరుగుచుండగా 4 వైపులు జరుగుచున్నట్లుండెను, వెనుకకు తిరుగక జరుగుచుండెను. తల ఏ తట్టు తిరుగునో అవి ఆ తట్టే దాని వెంట పోవుచుండెను, వెనుకకు తిరుగక జరుగుచుండెను. 12వ వచనం, ఆ 4 కెరూబుల యొక్క శరీరములను, వీపులను, చేతులను, రెక్కలను ఆ చక్రముల చుట్టూను కన్నులతో నిండియుండెను. 4గింటికి చక్రములుండెను. 13వ వచనం, నేను వినుచుండగా తిరుగుడని చక్రములకు ఆజ్ఞ ఇయ్యబడెను. 14వ వచనం, కెరూబులలో ఒక్కొక్క దానికి 4 ముఖములుండెను. మొదటిది కెరూబు ముఖము, రెండవది మానవ ముఖము, మూడవది సింహముఖము, 4వది పక్షిరాజు ముఖము. 15వ వచనం, ఈ కెరూబులు పైకెక్కెను, కెబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే. 16వ వచనం, కెరూబులు జరుగగా చక్రములను వాటి ప్రక్కను జరిగెను, కెరూబులు నేల నుండి లేవవలెనని రెక్కలు చాచగా ఆ చక్రములు వాటి యొద్ద నుండి తొలగలేదు. 17వ వచనం, జీవులకున్న ప్రాణము చక్రములలో ఉండెను గనుక అవి నిలువగా ఇవియూ నిలిచెను, అవి లేవగా ఇవియూ లేచెను. 18వ వచనం, యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా. 19వ వచనం, కెరూబులు రెక్కలు చాచి నేను చూచుచుండగా నేల నుండి పైకి లేచెను, అవి లేవగా చక్రములు వాటితో కూడా లేచెను, అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి అక్కడ నిలువగా ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికి పైగా నిలిచెను. 20వ వచనం, కెరూబుల నది దగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే, అవి కెరూబులని నేను గుర్తుపట్టితిని. 21వ వచనం, ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలును ఉండెను, మరియు ఒక్కొక్క దానికి రెక్క క్రిందను మానవ హస్తము వంటిది ఒకటి కనబడెను. 22వ వచనం, మరియు వాటి ముఖ రూపములు కెబారు నది దగ్గర నాకు కనబడిన ముఖ రూపముల వలె ఉండెను, అవియు వాటి రూపములను అదే విధముగా ఉండెను, ఇవన్నీయు ఆయా ముఖముల వైపుగా జరుగుచుండెను. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.